అతిపెద్ద సర్వే జరుగుతుంది. ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను, కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. కీడించి మేలించాలనే సామెత టీడీపీ భయాన్ని చూస్తే గుర్తొస్తుంది. ఊహించినట్లు జరగకపోవడమే జీవితం, రాజకీయమైన అంతే. మరీ ముఖ్యంగా ప్రస్తుతం అవకాశవాద రాజకీయాల్లో అధికారమే తప్ప మరేది ముఖ్యం కాకుండా పోయింది. విలువలు, సిద్ధాంతాలు కేవలం చెప్పుకోవడానికి బాగుంటాయి, ఆచరణలో అసలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీని వైఎస్ జగనే నాయకుడిగా భయం వెంటాడుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన 17 నెలలు అవుతుంది. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తారని పేరున్న టీడీపీలో ఆచరణ విషయానికి వస్తే అంత సీన్ లేదని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఏమైనా జరగవచ్చని చర్చ తెరలేసింది. దీంతో మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అనే ఆలోచనలో భయంగా మరీ టీడీపీ నాయకుల్ని వెంటాడుతుంది. జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పరిస్థితి ఎలా ఉంటుందో కొందరు అప్పుడే అంచనా వేస్తున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్న విడిచిపెట్టేదే ప్రసక్తే లేదని ఇప్పటికే పలువురు వైఎస్ జగన్ హెచ్చరికలు వారు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ 2.0 పాలన గతానికి భిన్నంగా ఉంటుందని, కార్యకర్తల ఆకాంక్షల మేరకే నిర్ణయాలు ఉంటాయని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన సంగతి తెలిసిందే. కూటమి పాలనలో కేసులు, జైలు పేర్లతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. ఇక అవి కొనసాగుతున్నాయి. దీంతో మళ్ళీ తమదే అధికారమని ఈసారి ఎవరి వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ గ్రామస్థాయి కార్యకర్త మొదలుకొని విజయవాడలోని నాయకులు వరకు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఒకటైతే నిజం, ఈ దఫా వైసీపీ అధికారంలోకి వస్తే 2019-20 మధ్యకాలంలో పాలించినట్లు ఉండదని అందరి అభిప్రాయం. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై వేధింపులు తక్కువ, దుష్ప్రచారం ఎక్కువ. అయితే ఏమీ చేయకపోయినా ఏదో చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారన్న ఆవేదన వైసీపీ శ్రేణుల్లో ఉంది. అందుకే ఈ దఫా అధికారం కోసం ఆవురావుమని వాళ్ళంతా ఉన్నారు. అధికారంలోకి వస్తే చట్టం ప్రకారం కూటమి నాయకులు ప్రస్తుతం వేధిస్తున్న వివిధ శాఖల అధికారులు పనితడతానని జగన్తో సహా వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వస్తే అసలు చట్టాన్ని ప్రయోగించారని, ఏకంగా అంతమొందించడమే ఉంటాయనే భయాందోళన టీడీపీ నాయకులు వెంటాడుతుంది. అరెస్టులు, అదుపులోకి తీసుకోవడాలు లాంటి వాటితో ఉపయోగాలు ఉండవని వైసీపీ నాయకులకు బాగా తెలుసని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అందుకే వైఎస్ జగన్ 2.0 పాలన రాకుండా అడ్డుకోవడానికి సర్వశక్తులా ఒడ్డలే తప్ప వచ్చిన తర్వాత ఆంధ్రలో ఒక్కరు ఉండే పరిస్థితి లేదని మరీ గుర్తు చేసుకుంటూ భయపడుతున్నారు. ఈ భయం టీడీపీ పెద్దలకు ఉంటే తప్ప దిద్దుబాటు చర్యలు ఉండవనే చర్చకు తెరలేచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.